శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 49, 50 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో నా యొక్క విశ్వరూపం చూడటం ఎవరికీ సాధ్యపడదు, నీకు మాత్రమే చూపించాను అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అర్జునుడి భయాన్ని గమనించి ఆ భయంకరమైన రూపాన్ని ఉపసంహరించుకుంటూ అర్జునుడిని ఓదారుస్తూ ఊరడిస్తూ పలికిన పలుకులు. 49వ శ్లోకం. మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం విపేతభిప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరం ఈదృక్ మమ ఇదం. మమ ఈదృక్ నా యొక్క ఈ విధమైన ఇదం ఘోరం రూపం ఈ భయంకరమైన రూపాన్ని దృష్ట్వా చూసి తే వ్యథా మా నీవు వ్యాకుల పాటు వద్దు. చ విమూఢ భావ మా మోహము కూడా వద్దు. ఈ విధమైన నా ఈ భయంకరమైన రూపమును చూసి నీవు ఎట్టి వ్యతకును మోహమునకను గురి కావద్దు. ఈ శ్లోకంలో భక్తుడిపై భగవంతుడి వాత్సల్యం కనిపిస్తోంది. ఒక తల్లి లేదా తండ్రి పిల్లలను భయపెట్టడానికి ఏదైనా వేషం వేసి అప్పుడు పిల్లలు ఏడవటం మొదలు పెడితే వెంటనే ఆ వేషం తీసేసి నేనేగా నాన్న భయపడకు అని ఎలా ఓదారుస్తారో అలా కృష్ణుడు అర్జునుడిని ఓదారుస్తున్నాడు. భయపడకు అర్జున, నేను నీకు సత్యాన్ని దర్శింపచేయాలని అనుకున్నాను, అంతేకాని నిన్ను భయపెట్టాలని కాదు. మాతే వ్యథ, ఇక బాధపడకు అని ధైర్యం చెప్తున్నాడు. మాచ విమూఢ భావ, ఇక ఆ విశ్వరూపం యొక్క గందరగోళం వదిలేసి స్థిమితంగా ఉండు, మోహం చెందకు. అవును, నా విశ్వరూపం ఘోరంగానే ఉంటుంది అని స్వయంగా ఒప్పుకుంటున్నాడు. రూపం ఘోరం ఈదృక్, ఎందుకంటే అందులో మృత్యువు, ప్రళయం, వినాశనం అన్నీ ఉన్నాయి. సామాన్య మానవులు ఆ శక్తిని తట్టుకోలేరు. విపేతభిః ప్రీతమనాః పునః త్వం తత్ ఏవ మే రూపం ఇదం ప్రపశ్య. త్వం విపేతభిః, నీవు భయం పోగొట్టుకొని భయం లేకుండా ప్రీతమనాః ప్రసన్నమైన మనసుతో సంతోషంగా తత్ మే ఇదం రూపం ఏవ, ఆ నా యొక్క ఈ చతుర్భుజ రూపాన్ని పునః ప్రపశ్య, మరల దర్శింపము. ఇప్పుడు ఊపిరి పీల్చుకో, మనస్సును తేలిక చేసుకో. నన్ను చూసి నువ్వు ఆనందించాలి కానీ భయపడకూడదు. ఇదిగో చూడు, నువ్వు అడిగావు కదా, కిరీటంతో, గదతో, చక్రంతో, చతుర్భుజాలతో ఉండే ఆ రూపాన్ని చూపిస్తున్నాను చూడు అని అభయమిస్తూ భయం పోగొట్టే ఊగడింపు మాటలు పలుకుతున్నాడు పరమాత్మ. భగవంతుని పట్ల భయం పోతేనే ఆ భక్తి ఆనందాన్ని ఇస్తుంది. మా తే వ్యథా మా చ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం విపేతభిః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. నా ఈ భయంకరమైన ఘోరమైన రూపాన్ని చూసి
నీవు భయపడవద్దు, కలవరపడవద్దు. ఇప్పుడు ఆ భయాన్ని వదిలిపెట్టు. సంతోషమైన మనస్సుతో నీవు కోరుకున్న నా యొక్క ఆ పూర్వపు సౌమ్యమైన రూపాన్ని మళ్ళీ చూడు. 50వ శ్లోకం. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో కృష్ణుడు విశ్వరూపం నుంచి సామాన్యమైన రూపంలోకి ఎలా వచ్చాడో వివరిస్తున్నాడు. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుః మహాత్మా. ఇతి అర్జునం వాసుదేవః తథా ఉక్త్వా. వాసుదేవుడు ఈ విధంగా అర్జునుడితో పలికి స్వకం రూపం దర్శయామాస భూయః. భూయః అనంతరము స్వకం రూపం తన చతుర్భుజ రూపమును దర్శింపచేశాడు. వాసుదేవుడు అనే పేరును ఇక్కడ సంజయుడు వాడటంలో ఉద్దేశం, వసుదేవుని కుమారుడిగా ఉన్న కృష్ణుడే ఆ విశ్వరూపాన్ని చూపించాడు, మళ్ళీ ఆయనే వెనక్కి వచ్చాడు అని, మరియు వసుదేవుడికి పుట్టగానే ఏ రూపం అయితే చూపాడో ఆ చతుర్భుజ రూపాన్ని, అంటే 4 చేతులతో శంఖ చక్ర గద పద్మాలతో ఉన్న విష్ణు రూపాన్ని చూపించాడు అని. విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని క్షణకాలం పాటు ఆ దివ్యమైన చతుర్భుజ నారాయణ రూపాన్ని అర్జునుడికి చూపించాడు. ఆశ్వాసయామాస చ భీతం ఏనం భూత్వా పునః సౌమ్యవపుః మహాత్మా. పునః తర్వాత మహాత్ముడైన శ్రీకృష్ణుడు సౌమ్యవపుః భూత్వా, సౌమ్య స్వరూపుడై ప్రసన్నమైన దేహముతో భీతం ఏనం, భయపడుతున్న అర్జునుడిని ఆశ్వాసయామాస, ఓదార్చాడు. ఆశ్వాసయామాస అంటే ఓదార్చడం. కృష్ణుడు ఆ చతుర్భుజ నారాయణ రూపాన్ని కూడా ఉపసంహరించి 2 చేతులు ఉన్న మామూలు మానవ రూపంలోకి, సౌమ్యమైన శ్రీకృష్ణ రూపంలోకి మారిపోయాడు. చేతిలో చర్నాకోళ పట్టుకొని చిరునవ్వుతో ఉండే ఆ పాత సఖుడి రూపం అర్జునుడికి మళ్ళీ కళ్ళ ముందు సాక్షాత్కరించింది. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుః మహాత్మా. సంజయుడు ఇలా అన్నాడు. వాసుదేవుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడితో అలా చెప్పిన తర్వాత తన స్వంత రూపాన్ని, అర్జునుడు కోరుకున్న చతుర్భుజ రూపాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆ మహాత్ముడు మళ్ళీ సౌమ్యమైన ప్రశాంతమైన మానవ రూపంలోకి మారి భయపడుతున్న అర్జునుడిని ఓదార్చాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.